మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన ప్రభావము కలిగిన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఒక మారు మీ పరిశుద్ధ మందిరావరణము చూచుటకును, పరిశుద్ధుడా మీరిచ్చిన ఈ ప్రశస్తమైనటువంటి సమయములో, ఈ పరిశుద్ధ ఆరాధనలో మిమ్మల్ని స్తుతించుటకును, ప్రార్థించుటకును, ఆరాధించుటకును మీరు మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైనటువంటి ఈ పరలోకపు అనుభవం కొరకు స్తోత్రాలు. ఇప్పుడైతే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను తండ్రి. నా మాటల వలన ఎవరికి ప్రయోజనము కాదు. మీరు మాతో ఏమి మాట్లాడదలిచారు, ఈ వాక్యమును మా కొరకు సిద్ధపరిచారు. మా జీవితములో మేము సరి చేసుకోవలసినవి, సరిదిద్దుకోవలసినవి, అదే సమయమందు మేము ఏమైతే కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారు, వీటన్నిటినీ మీ యొక్క స్వరము చేత మాతో మాట్లాడండి. మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ నోటి బూరగా వాడుకోండి. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయము, మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావము పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ మాస్కును యథావిధిగా ధరించండి, అలాగే భౌతిక దూరాన్ని పాటించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఈనాటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. ప్రవక్త అయిన మీకా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు, అదే రీతిగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు, ఈ 2 భాగాల ద్వారా కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి మొదటి భాగం అనగా మీకా గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల భాగములో దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్న లేదా వ్రాస్తున్నటువంటి సంగతులు, మాటలు, హెచ్చరికలు లేదా పాఠములు, ఇవి షోమ్రోనును గురించి, యెరూషలేమును గురించి అనగా దాని ప్రజలను గురించి మాట్లాడుతున్నటువంటి సత్యాలు. ఈ మొదటి వచనంలో చూస్తే కనుక ఆయన తన ప్రజల మీద తన సృష్టిని సాక్ష్యంగా పెడతానంటున్నాడు. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏమిటంటే, దేవుడు తన ప్రజల నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, దేనినైతే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, ఎలాంటి నడవడికనైతే, ఎలాంటి ప్రవర్తననైతే, ఎలాంటి జీవిత క్రమమునైతే దేవుడు తన ప్రజల నుంచి అంచనా వేస్తున్నారో, ఆశిస్తున్నారో, అది తన ప్రజల జీవితాలలో కనిపించడం లేదు, తన ప్రజల ప్రవర్తనలో ఆయనకు కనిపించడం లేదు. కనుకనే ఆయన అంటున్నాడు, మీరు చేసినటువంటి ప్రతి పనిని బట్టి, మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, మీరు జరిగిస్తున్నటువంటి ప్రతి పద్ధతులను బట్టి, ఇదిగో నేను నా సృష్టిని సాక్ష్యంగా పెడుతున్నాను. ఆ 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి కూడా ఇదే మాట్లాడుతూ ఉంటాడు. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడము, కొండలకు నీ స్వరము వినపడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుతున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యమును ఆలకించండి. ఆయన తన ప్రజలతో వ్యాజ్యమాడుతున్నాడట, ఆయన ప్రజలతో వివాదం కలిగి ఉన్నాడటండి. దాని కొరకు ఆయన తన సృష్టిని సాక్ష్యంగా చెబుతూ, మీరు నా పక్షంగా వారితో వ్యాజ్యమాడండి, నా పక్షంగా నా స్వరాన్ని వినిపింపచేయండి, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన
ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే దేవుడు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి మేలును లేదా ఉపకారమును, దేవుడు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి విమోచన కార్యమును తన ప్రజలు మరిచిపోయారటండి. ఆ విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉంటాడండి. 4వ వచనము 5వ వచనము మనం చూస్తే కనుక, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, దాస్య గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోనులను మిరియాములను పంపించి తిని, నా జనులారా యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైనటువంటి బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగించిన వాటిని మనస్సుకు తెచ్చుకొనుడి. ఎప్పటి వరకు మీ జీవితంలో ఆయన జరిగించినటువంటి ప్రతి దానిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన చేసిన ప్రతి దానికి మీరు తగిన జీవితాన్ని జీవించలేదు. ఆయన చేసిన ప్రతి మేలుకు మీరు తగినట్లు ప్రవర్తించలేదు. ఆయన చేసినటువంటి ప్రతి ఉపకారానికి మీరు ప్రత్యుపకారము చేయువారై లేని స్థితిని కలిగి ఉన్నారు. ఇదిగో నేను ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని విమోచించాను, గిల్గాలు నుంచి షిత్తీము వరకు మీ జీవితంలో చేసినటువంటి ప్రతి విధమైనటువంటి కార్యములు ఉపకారములు మీరు మరచిపోయి నా ఎదుట నాకు ఇష్టము లేనటువంటి రీతిని జీవిస్తున్నారు, నాకు ఇష్టము లేని ప్రవర్తిస్తున్నారు. మీరు చేసిన ప్రతిదానికి ఇదిగో ఈ పర్వతములు సాక్ష్యంగా ఉన్నాయి, ఈ కొండలు సాక్ష్యంగా ఉన్నాయి, ఈ గోడలు సాక్ష్యంగా ఉన్నాయి. ఈ సమస్త సృష్టి మనము చేసిన ప్రతిదానికి కూడా అనటండి సాక్ష్యముగా ఉన్నది. ఎందుకంటే మీరు జీవిస్తున్న జీవిత విధానం నాకు ఆయాసకరంగా ఉన్నది. ఇదిగో నేను విమోచించిన విమోచనను, నేను ఇచ్చినటువంటి విడుదలను, నేను చేసినటువంటి కార్యములను, నేను అనుగ్రహించిన అద్భుతాలను మీరు మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు అనుకుంటున్నారు మేము దేవుని సన్నిధికి వెళుతున్నాం కదా, ప్రార్థిస్తున్నాం కదా, కానుకిస్తున్నాం కదా, స్తుతిస్తున్నాం కదా, వాక్యం వింటున్నావు కదా, ఇది చాలాదా? ఆయన చేసిన ఉపకారానికి మేము చెల్లించే కృతజ్ఞత, మేము చెల్లించే స్తుతి, మేము చేసే ఆరాధన ఇది చాలాదా అని చాలాసార్లు వారు అనుకున్నారట. మనం కూడా అనుకుంటాం. దేవుడు చేసిన మేలులకు మేము కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటున్నాం కదా, కానుకలు అర్పిస్తున్నాం కదా, దేవుని సన్నిధికి వెళుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, క్రైస్తవులని పేరు పెట్టుకున్నాం కదా, ఇది చాలాదా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 7వ వచనం, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్ళు వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకి సంతోషము కలుగు చేయనా, నా అతిక్రమములకే నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారములకే నా గర్భఫలమును నేను ఇత్తునా. మనం అనుకుంటున్నాం నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, అలా ప్రవర్తిస్తున్నాను, నేను దేవుని సన్నిధికి ఎంత టైం ఇస్తున్నాను, దేవుని సన్నిధికి ఎంత కానుకిస్తున్నాను. ఇలాంటి సర్దుబాటు ధోరణిలో మనం వెళ్ళిపోతున్నాం. ప్రియవిశ్వాసులారా, ఒకవేళ మన జీవితాలకు ఇదే కృతజ్ఞత, ఇదే స్థుతి, ఇదే ఆయన కొరకు జీవించడం కావచ్చు. 116వ సంకీర్తనలో కూడా 12 నుంచి 14 చరణాలలో నీవు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లిస్తాను, నీవు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లిస్తాను అని ప్రశ్న వేసుకుంటూ ఆ కీర్తనాకారుడు బహుశా మరి పండితులు చెప్పినట్లు అతడు హిజ్కియా కాబోలు అతనికి మరణకరమైన రోగము కలుగగా దాని నుంచి విడిపించబడిన తర్వాత ఆ 116వ సంకీర్తన రాస్తూ నీవు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లిస్తాను, రక్షణ పాత్రను చేతపట్టుకుని నీ నామమున ప్రార్థిస్తాను, నీ ప్రజలందరి ఎదుట మొక్కుబడులు చెల్లిస్తాను. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ వరకు హిజ్కియా జీవితం వరకు ఇది కరెక్టే కావచ్చు, కానీ మీకా గ్రంథంలోనికి వచ్చేసరికి ఇది చాలదంటున్నాడండి. రక్షణ పాత్రను చేతపట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేయడం సరిపోదు. ఆయన ప్రజలందరి ఎదుట మొక్కుబడులు చెల్లించుకోవడం, కానుకలు చెల్లించుకోవడం సరిపోదు. ఎందుకంటే దీనికి మించి దేవుడు మీ జీవితంలో ఉపకారం చేశాడు, దీనికి మించి దేవుడు మీ జీవితంలో తన కృపను చూపించాడు, దీనికి మించి దేవుడు మీ జీవితంలో తన కార్యాలను జరిగించాడు. కనుక ఏదో రక్షణ పాత్రను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఆయన చేసిన మేళ్లకు మీరు మొక్కుబడులు చెల్లిస్తే సరిపోదు. మరి ఏం చేయాలా? ప్రియవిశ్వాసులారా, 8వ వచనంలో ఏం చేయాలో ప్రవక్త ద్వారా తన ప్రజలకు ఈరోజు మనకు కూడా మరి తెలియజేస్తున్నాడు. అక్కడ అంటాడండి 8వ వచనంలో, మనుషుడా అంటే ఒక కమ్యూనిటీకి కాదు ఆయన చెప్తున్నాడు, ఒక గ్రూపుకు కాదు ఆయన చెప్తున్నాడు, లేదంటే ఒక దేశానికో ఒక ప్రజకో లేదంటే ఒక గుంపుకో ఆయన చెప్పటం లేదండి. అక్కడ చెప్తున్నాడు ఎవడైతే మనిషి అనిపించుకుంటాడో, ఎవడైతే మనిషిగా పిలువబడతాడో, ఎవడైతే మనిషిగా జీవిస్తాడో, ఎవడైతే మనిషిగా జన్మిస్తాడో వారందరికీ చెప్తున్నాడు అక్కడ, మనుష్యుడా ఏది ఉత్తమమో
అది నీకు తెలియజేయబడి ఉన్నది. అదేమిటంటే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నన్ను అడుగుతున్నా. నువ్వేం చేస్తున్నావు, ఎలా బతుకుతున్నావు, ఏమిస్తున్నావు, ఎలాగ ఇవన్నీ ప్రక్కన పెడితే కనుక ఆయన మూడు విషయాలు చెప్తున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, ఏది మంచిదో అది నీకు తెలియజేయబడి ఉన్నది, ఏది యోగ్యమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నది, ఏది ప్రశస్తమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నది, ఏది నీవు చేయాల్సిందో చెయ్యదగిందో, ఏది నీవు ప్రవర్తించాల్సిందో ప్రవర్తించదగినదో అవన్నీ కూడా చాలా నీకు క్లియర్గా తెలియజేయబడి ఉన్నాయి. కనుక దానిని నీవు అనుసరించు. ఇంతే కదా, ఇదే కదా దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. ఇంతే కదా, ఇదే కదా దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. ఈరోజు మనం గమనించాల్సింది, ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నీ నుంచి ఆయన ఏం కోరుకున్నాడో తెలుసా? నీ ఆదివారం చర్చకొచ్చావా, గురువారం చర్చకొచ్చావా, కానుకలు ఇచ్చావా, పాటలు పాడావా, ప్రార్థన చేస్తావా, స్తుతించావా, ప్రసంగాలు చేసావా, ఇవేమి మాట్లాడటం లేదు. ఆయన చేసిన ఉపకారములన్నిటికీ ఆయన నీ నుంచి నా నుంచి ఏం కోరుకున్నాడో తెలుసా? నీ ప్రవర్తన కోరుకుంటున్నాడు. నీ ప్రవర్తన కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో నీ బిహేవియర్ను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో నీ జీవితం ఎలా ఉన్నది, నీ ప్రవర్తన ఎలాగున్నది, నీ నడవడిక ఎలాగున్నది, నీ క్రియలు ఎలాగున్నాయి, నీ కార్యాలు ఎలాగున్నాయి, ఆయన విమోచించినటువంటి జీవితంతో నీవు ఎలా జీవిస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఆయన సన్నిధిలో ఈ లోకము ఎదుట ఆయన జనాంగంగా నీ యొక్క నడవడిక ఎలా ఉన్నది. 3 విషయాలు ఈరోజు ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడదు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అందుకని పౌలు భక్తుడు అంటాడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, ఈ లోక మర్యాదను మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే మనం చేస్తున్నదంతా ఏమిటండి, మనం ఇప్పటి వరకు చేస్తున్నది, చెయ్యబోతున్నది, చెయ్యాలని తలస్తున్నది ప్రతిదీ ఏమిటండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అది చెయ్యొద్దు అంటున్నాడండి. వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఏదైతే లోక మర్యాద అనుకుంటున్నావో, ఏదైతే సాంప్రదాయం అనుకుంటున్నావో, ఏదైతే నీవు నిర్ణయించుకున్నటువంటి పద్ధతి అనుకుంటున్నావో, అవన్నీ దేవుని సన్నిధిలో త్రోసిపడాయి, అవన్నీ దేవుని సన్నిధిలో గెంటాయి. అవి దేవునికి అవసరం లేదు. నీవు ఏర్పాటు చేసుకున్నవి, నీవు కలిగి ఉన్నవి, నీవు చేసుకుంటున్నవి ఏమి ఆయనకు పనికిరావు, పక్కన పెట్టాయి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఏం చేయాలంటండి, ఏది ఉత్తమము, ఏది అనుకూలము, ఏది సంపూర్ణము. ఏంటిది? ఉత్తమం అంటే నీకు ఉత్తమమైంది కాదు, అనుకూలం అంటే నీకు అనుకూలమైంది కాదు, సంపూర్ణం అంటే నీకు సంపూర్ణమైనది కాదు. దేవుని చిత్తము విషయములో, దేవుని ఉద్దేశము విషయములో, దేవుని తలంపుల విషయములో, దేవుని ఆలోచనల విషయములో, దేవుని ప్రణాళికల విషయములో ఏది ఉత్తమమో, నీ పట్ల ఏ ఉత్తమమైన దానిని ఆయన ఏర్పాటు చేశాడో, నీ పట్ల ఏ ప్రశస్తమైన దానిని ఆయన ఏర్పాటు చేశాడో, నీ పట్ల ఆయన ఏ యోగ్యమైన దానిని తలంచి ఉన్నాడో దాన్ని గ్రహించు. నీవు ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఆయనకు అనుకూలమైనదేంటో, ఆయనకు మరి ఇష్టమైనదేంటో, ఆయన కోరుకుంటున్నదేంటో మనం ఏం చేస్తామంటే ఉన్నది ఉన్నట్టు అనుసరించేస్తాం. కాకపోతే మనకు అన్వయించుకుని అనుసరించేస్తాం. ఏది ఉత్తమం అంటే నాకు ఏది మంచిదో అది చేసేమన్నాడు అనమాట దేవుడు. ఏది అనుకూలం అంటే నాకు అనుకూలమైనది ఏదో చేసేమన్నాడు అనమాట. ఏది సంపూర్ణం అంటే నాకు సంపూర్ణమైనది, నాకు కావలసిందని చేసేసుకోవడం అనమాట. అక్కడ చెప్తున్నాడండి, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమైనదో అట్టి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనటం వలన మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరము. ఆయన కోరుకుంటున్నది ఏంటంటే రూపాంతరం కోరుకుంటున్నాడు. ఎలాంటి రూపాంతరం అంటే పై రూపము మట్టుకు రూపాంతరం కాదు, కానీ ఆయన అంతరంగ రూపాంతరము కోరుకుంటున్నాడు. ఆయన అంతరంగములో రూపాంతరము కోరుకుంటున్నాడు. ఆ రూపాంతరం ఎలా తెలుస్తుందంటే ఆయన చిత్తాన్ని ఎవరు గ్రహిస్తారో, ఆయన చిత్తాన్ని ఎవరు గ్రహిస్తారో, ఆయన చిత్తములో ఉన్నటువంటి మరి ఆ ప్రశస్తమైనది, ఉన్నతమైనది, మరి ఆ సంపూర్ణమైనది ఆ ఎవరు గ్రహిస్తారో వారు మాత్రమే మనస్సు మారి రూపాంతరము చెందగలరు అన్న సంగతిని జ్ఞాపకం చూస్తున్నాను. కనుక ఈరోజు ప్రియ విశ్వాసుల, ఏమిటి ఉత్తమమైనదంటే ఆయన చిత్తమే ఉత్తమమైనది. ఆయన చిత్తమే ఉత్తమమైనది. ఎవరు ఆయన చిత్తాన్ని గ్రహిస్తారు, ఎవరు ఆయన చిత్తాన్ని మరి ఎరిగి ఉంటారు, ఎవరు ఆయన చిత్తము ప్రకారము జీవించడానికి ఇష్టపడతారో
వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు అన్న సంగతిని ఇక్కడ 8వ వచనములో, అనగా మీకా గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనములో ఇదే చెప్తున్నాడు. మీకు ఉత్తమమైన దాన్ని చెప్తాను రండి అంటున్నాడు. మీరు ఏం చేయాలో దానిని చెప్తాను రండి అంటున్నాడు. మీరు ఎలా జీవించాలో దానిని చెప్తాను రండి అంటున్నాడు. మీరు అర్పించినవి, లేదంటే మీరు వచ్చారా వెళ్ళారా, ఇవి కాదు నాకు కావలసింది. మీ ప్రవర్తన నా సన్నిధిలో, నా సమక్షములో, నా యొక్క ఉద్దేశంలో మీ ప్రవర్తన ఎలా ఉన్నది, మీ ప్రవర్తనను సరి చేసుకోండి అని ఆయన సూటిగా జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ఈ మూడు అంశాలలో మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రియులారా, మనం ధ్యానంలోనికి నడిపించబడదాం. మొట్టమొదటి అంశం ఏంటంటే న్యాయముగా నడుచుకుంటాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలతో ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు, న్యాయంగా నడుచుకోండి. నేను మీ నుంచి కోరుకుంటున్నది ఏంటయ్యా అని దేవుడు చెప్తున్నాడంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు, నేడు ఆధునిక సంఘంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి కూడా ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను చెప్తున్నాను, ఉత్తమమైనది చెప్తున్నాను, మీరు ఎలా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేమిటంటే మీరు న్యాయంగా నడుచుకోండి. ఒక విషయం మనం చెప్తున్నామంటే, మీరు సరిగా కూర్చోండి అని చెప్పాను అనుకోండి, దాని అర్థం ఏంటి? మీరు సరిగా కూర్చోండి అని అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? మీరు సరిగా మాట్లాడండి అని అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? మీరు సరిగా నడవండి అని అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? అలా చేయటం లేదు కనుక చెప్పాల్సి వచ్చింది. మీరు కరెక్ట్గా కూర్చోలేదు కనుక కరెక్ట్గా కూర్చోండమని చెప్తున్నాను. మీరు కరెక్ట్గా నడవటం లేదు కనుక సరిగా నడవమా అని చెప్తున్నాం. మీరు కరెక్ట్గా మాట్లాడటం లేదు కనుక మీరు సరిగా మాట్లాడండి అని చెప్తున్నాం. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, న్యాయముగా నడుచుకొనుటయు. అంటే దేవుని ప్రజలలో, దేవుని సమాజములో ఏం పోయిందండి? న్యాయం అనేది కనిపించడం లేదు. న్యాయం అనేది మచ్చికైనా కనిపించడం లేదు. ఎవరికి నచ్చినట్లు వారు చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్లు వారు బ్రతుకుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మరి సమస్తము జరిగించుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ ఇది న్యాయమా, ఇది అన్యాయమా, ఇది దేవుని దృష్టికి ఎంతవరకు మరి అంగీకారము, దేవుని దృష్టికి ఎంతవరకు ఇది సమ్మతము, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది ఉత్తమమా కాదా? నాకు ఇష్టమైతే అదే ఉత్తమము, నా చిత్తమైతే అదే ఉత్తమము, నాకు కావలసి వస్తే అదే క్రమము. ఇలాంటి జీవితము ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలలో, నేడు ఆధునిక సంఘములో, సమాజంలో కూడా కనబడుతుంది. అందుకనే సంఘము నుంచి, సమాజము నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఏమి వద్దు కానీ, మీ వేలాది నందలంత విస్తార తైలం వద్దు కానీ, మీ గొర్రెలు వద్దు కానీ, మీ ఎద్దులు వద్దు కానీ, మీ పిల్లలు అస్సలు వద్దు కానీ. మరి అంటున్నారటండి, వేలాది నదులంత విస్తార తైలం ఆయనకి దారబోసేస్తున్నాం, ఎడ్లు ఇచ్చేస్తున్నాం, గొర్రెలు ఇచ్చేస్తున్నాం, అప్పుడప్పుడు మా పిల్లలను కూడా ఇచ్చేస్తున్నాం. ఇది చాలదా? ఆయన అంటున్నాడు, ఇది చాలదు. మీరు ఎడ్లు ఇస్తే నాకెందుకు, ఇవ్వకపోతే నాకెందుకు, గొర్రెలు ఇస్తే నాకెందుకు, ఇవ్వకపోతే నాకెందుకు. మీ కానుకలు కాదు, మీ క్రమం కావాలి. మీ అర్పణలు కాదు, మీ ప్రవర్తనలో ప్రాముఖ్యమైనటువంటి భయభక్తులు ముఖ్యమైన సంగతిని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు. ఒకవేళ ఇలా జరగకపోతే కనుక నా సృష్టిని మీ మీద సాక్ష్యంగా పెడతాను అంత్య దినములు, తీర్పు కాలములు. మీ పక్షంగా, మీకు వ్యతిరేకంగా నా సృష్టి మీకు సాక్ష్యం చెప్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు మొట్టమొదటి మాట, న్యాయముగా నడుచుకున్నట్టు. అంటే ఇశ్రాయేలీయుల జీవితంలో న్యాయం అనేది కరువైపోయింది. న్యాయం జరగటం లేదు, న్యాయం చేయటం లేదు, న్యాయం జరిగించడానికి వారు ఇష్టపడటం లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియులారా? దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయము 61వ సంకీర్తన 8 యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట ఆయనకి ఇష్టమట. న్యాయం జరిగించుట ఆయనకి ఇష్టమట. అందుకని అంటున్నాడు, మీరు న్యాయం జరిగించండి. మీలో న్యాయం కరువైపోయింది. న్యాయంగా మాట్లాడటం లేదు, న్యాయంగా ప్రవర్తించడం లేదు, న్యాయంగా జీవించడం లేదు, న్యాయంగా అసలు ఏది కూడా చేయటం లేదు. కనుక మీరు మొట్టమొదట చేయాల్సింది ప్రియులారా, మీరు న్యాయంగా నడుచుకోండి. ప్రియ విశ్వాసులారా, ఈరోజు మన ప్రవర్తనలు ఎలాగున్నాయి, మన జీవితాలు ఎలాగున్నాయి, మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి, మన యొక్క నడవడికి ఎలా ఉన్నది? మానవ ప్రవర్తనలో ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటండి? క్రైస్తవ విశ్వాసి యొక్క ప్రవర్తన న్యాయంగా ఉండాలంటండి. న్యాయంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు నష్టం రావచ్చండి. న్యాయంగా బ్రతికితే కొన్నిసార్లు కష్టం రావచ్చు. న్యాయంగా బ్రతికితే కొన్నిసార్లు నిందలు రావచ్చు. న్యాయంగా బ్రతికితే కొన్నిసార్లు అవమానాలు రావచ్చు. న్యాయంగా బ్రతికితే కొన్నిసార్లు సమాజము చేత చేదరించుకుని నీవు నెట్టవేయబడచ్చు, గంటవేయబడచ్చు. బట్ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, న్యాయము జరిగించుట యెహోవానగు నాకు ఇష్టము. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఎవరు న్యాయం జరిగిస్తారో ఆయనకి ఇష్టం వాళ్ళే.
న్యాయము జరిగించిన వారు ఆయనకు ఎంత మాత్రం కూడా ఇష్టలు కాదు అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. న్యాయం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటంటే 19వ సంకీర్తన మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర భాగము 9వ వచనంలో అంటాడండి. 19వ సంకీర్తన 9వ చరణంలో అంటాడండి, నీ న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము. న్యాయం అంటే ఏంటంటే ఆయన న్యాయ విధులన్నీ కూడా న్యాయం. ఒక మాటలో చెప్పాలంటే న్యాయము అంటే ఆయన పరిశుద్ధ గ్రంథములు మనకు రాయించబడిన ప్రతిదీ కూడా న్యాయం. ఆయన వాక్యము న్యాయము, ఆయన కట్టడం న్యాయము, ఆయన ఆజ్ఞ న్యాయము, ఆయన మనకు విధించిన ప్రతి న్యాయ విధి న్యాయమైనది. అంటే దాని ఉద్దేశం న్యాయంగా నడుచుకోవడం అంటే ఆయన చెప్తున్నాడు, ఆయన ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోండి, ఆయన వాక్యం ప్రకారం నడుచుకోండి, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోండి, ఆయన విధి ప్రకారం నడుచుకోండి. ఏ క్రమమైతే ఆయన సూచించాడో, ఏ ఉద్దేశమనైతే ఆయన సూచించాడు, మరి పరిస్థితులనైతే ఆయన బోధించాడు పరిశుద్ధ గ్రంథములు, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడమే న్యాయము, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించడమే న్యాయము అన్నటువంటి సంగతిని చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ విశ్వాసులారా, పేతురు భక్తుడు దేవుని గురించి ఒక మాట అంటాడండి. అపోస్తలుల కార్యముల గ్రంథము న్యాయం అంటే ఏంటో, యాక్చువల్గా అక్కడ న్యాయము అన్నటువంటి మాట కనిపించదు, కానీ న్యాయం అనడానికి అది ఒక మంచి డెఫినిషన్గా మనం భావించవచ్చండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనములో కొర్నేలి విషయంలో మాట్లాడుతూ ఉంటాడండి. ఈ మాట పేతురు ఏ మాట అండి అది? దేవుడు పక్షపాతి కాడని. ఇది న్యాయం అంటే. న్యాయం అంటే ఏంటండి? అక్కడ కేవలము యూదులకు మాత్రమే రక్షణ, యూదులు మాత్రమే దేవుని ప్రజలు, యూదులు మాత్రమే ప్రత్యేకించబడిన వారు, మేము మాత్రమే ఎన్నిక కాబడిన వారము అని అనుకుంటున్నారు ఎవరు? అపోస్తలులు, లేదంటే శిష్యులు, ఆనాటి వారందరూ కూడా. అలాంటి సమయంలో దేవుడు ఒక దర్శనమిచ్చి వెళ్ళవయ్యా అన్నాడు. కొర్నేలి విషయంలో దేవుడు సువార్త ప్రకటించమని పేతురును పంపడమును పేతురు గ్రహించిన వాడై ఈ మాట అంటున్నాడు. నిజమే కదా, నేను చాలా పక్షపాతంగా ఆలోచించాను, నా వరకు నేను న్యాయం అనుకున్నాను, నా వరకు నేను ధర్మం అనుకున్నాను, నేను జరిగించిందే కరెక్ట్ అనుకున్నాను. నిజమే, నా ఆలోచనల వరకు మనిషిగా ఒక యూదునిగా నా వరకు ఇది కరెక్టే. బట్ దేవుని విషయంలో మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు. యూదుడు కావచ్చు, గ్రీసు దేశస్థుడు కావచ్చు, అన్యుడు కావచ్చు, మరొకడు కావచ్చు, తెల్లోడు కావచ్చు, నల్లోడు కావచ్చు, ఇంకో కులం వాడు కావచ్చు, మరొక కులం వాడు కావచ్చు, ఇంకో మతం వాడు కావచ్చు, మరొక మతం వాడు కావచ్చు, ఎవడైనా సరే దేవుడు అన్న ఈ ధ్వని మనము నిర్ణయించుకునే వీటన్నిటికీ అతీతమైందండి. దేవుని యొక్క దేవుడు అనే ధ్వని మతానికి అతీతమైందండి. దేవుడు అనేవాడు ఒక మతానికి దేవుడైతే ఆయన దేవుడు కాలేడు కదండి. ఆయన ప్రతి మనిషికి దేవుడు, సమస్త సృష్టికి ఆయన దేవుడు కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పేతురు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడు. ఆయనకు అన్యుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అమెరికా వాడని లేదు, లేకపోతే ఇండియా వాడని లేదు, లేకపోతే ఫలానా కులం అని లేదు, ఫలానా మతం అని లేదు. ఎవరైతే ఆయన శరణు వేడుతారో, ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనదు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, వారందరి ఎడల ఆయన దేవుడై ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు అందరికీ ప్రభు అటండి. మన సంఘానికో, లేదంటే క్రైస్తవ సమాజానికో, లేదంటే ఒక దేశానికో కాదండి, యేసు అందరికీ ప్రభు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన, యూనివర్సల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటాడండి అక్కడ పరిశుద్ధాత్ముడు. ఆయన అందరికీ ప్రభు కనుక ఆయన పక్షపాతి కాడు. న్యాయముగా నడుచుకోవడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ పేతురు దేవుని గురించి ఏదైతే చెప్తున్నాడో ఆయన పక్షపాతి కాడు అంటే, న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటి? పక్షపాతము లేకుండా ప్రవర్తించడం, పక్షపాతము లేకుండా జరిగించడం, తమ పర అనే భేదము లేకుండా, నీది నాది అనే వ్యత్యాసం లేకుండా, నీవు వేరు నేను వేరు అన్నటువంటి ఆ డిఫరెన్సెస్ లేకుండా అంటాడండి న్యాయంగా నడుచుకోండి అంటే. ఆయనకు పక్షపాతం లేదు. ఆ కొర్నేలు విషయంలో దేవుడు చేసినటువంటి ఆ పిలుపును బట్టి పేతురు అంటున్నాడు, నిజమే కదా, ఇది మాకే అనుకున్నాను కానీ ఆయనకు పక్షపాతం లేదు. ఆయనకు అందరూ కావాలి.
ప్రియ విశ్వాసులారా, న్యాయంగా నడుచుకోవడం అంటే పక్షపాతము లేకుండా జీవించడం. తమ పర అనే భేదము లేకుండా, నీది నాది అనే భేదము లేకుండా, నీ వారు నా వారు అనే భేదము లేకుండా క్రమముగా దేవుడు ఎలాగూ పక్షపాతము లేకుండా ప్రవర్తిస్తున్నాడు, పక్షపాతము లేకుండా నన్ను పోషిస్తున్నాడు, పక్షపాతము లేకుండా నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చాడు, పక్షపాతము లేకుండా నిన్ను నన్ను మరి ఆయన ఆదరిస్తున్నాడు. ఈరోజు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ప్రతి ఒక్క వ్యక్తిలో ఇలాంటి న్యాయమైన ప్రవర్తన కోరుకుంటున్నాడు, న్యాయమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు, న్యాయమైన క్రమాన్ని కోరుకుంటున్నాడు, న్యాయమైనటువంటి పద్ధతులు కోరుకుంటున్నాడు. ప్రియ విశ్వాసులారా, న్యాయముగా నడుచుకోవడం అంటే పక్షపాతము లేకుండా ప్రవర్తించడం, పార్షియాలిటీ లేకుండా. ఇంకొక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే, న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటో తెలుసండి. నా పట్ల ఏది కావాలని కోరుకుంటున్నాను, నాకు ఏది జరగాలని కోరుకుంటున్నాను, నేను ఏది పొందుకోవాలని ఆశిస్తున్నాను, నేను ఏది అనుభవించాలని అనుకుంటున్నాను, నాకు ఇది కావాలి, ఇది జరగాలి, ఇలా ఉండాలని నా గురించి నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో, ఆశపడుతున్నాను, అది నీ ఎదుటి వారి ఎడల జరగాలనుకోవడమే న్యాయంగా నడుచుకోవడం. నాకు మంచి జరగాలి, ఇది స్వార్థం. మీరు మంచిగా ఉండాలి, ఇది న్యాయంగా నడుచుకోవడం. నేను సంతోషంగా ఉండాలి, ఇది నా వరకు స్వార్థం. మీరందరూ సంతోషంగా ఉండాలి, ఇది న్యాయంగా నడుచుకోవడం. నేను సమృద్ధి కలిగి ఉండాలి, నా వరకు స్వార్థం. మనమందరము సమృద్ధి కలిగి సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండాలి, ఇది న్యాయం. అర్థమవుతుందా అండి? న్యాయం అంటే ఏంటి? నేను మాత్రమే కాదు, నాకంటే ముందు మీరు బాగుంటే నేను బాగుంటాను. సంఘంగా మీరు బాగున్నారనుకోండి, కాపరిగా నేనేమవుతాను? బాగుంటాను. సంఘంగా మీరు సంతోషంగా ఉన్నారనుకోండి, కాపరిగా నేను ఎలా ఉంటాను? సంతోషంగా ఉంటాను. సంఘంగా మీరు సమృద్ధిగా ఉన్నారనుకోండి, అన్నీ అనుభవిస్తున్నారనుకోండి, మిమ్మల్ని బట్టి నేను కూడా సమృద్ధిగా సంతోషంగా ఉండగలుగుతాను. కనుక న్యాయంగా నడుచుకోవడం అంటే, మొదట నీకేది జరగాలని కోరుకుంటున్నావో, మొదట నీకేది కావాలని కోరుకుంటున్నావో, దేవుడు నీకు ఏది ఇయ్యాలని కోరుకుంటున్నావో, అది నీ ఎదుటి వ్యక్తికి రావాలని ప్రార్థించు. అది నీ ఎదుటి వ్యక్తికి కావాలని కోరుకో. అది నీ ఎదుటి వ్యక్తి పొందుకోవాలని. నేను సంతోషంగా ఉన్నాను, వారు కూడా సంతోషంగా ఉండాలి. నేను ఆనందంగా ఉన్నాను, వారు కూడా ఆనందంగా ఉండాలి. నేను సమృద్ధిగా ఉన్నాను, వారు కూడా సమృద్ధిగా ఉండాలి. ఇది న్యాయంగా నడుచుకోండి, మనకు అర్థమయ్యే భాషలు. కనుక దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఇశ్రాయేలు సమాజంలో ఇది కరువైపోయిందటండి. ఎవరి మట్టుకు వారు స్వార్థపరులుగా, ఎవరి మట్టుకు వారు ఇష్టానుసారంగా, ఎవరికి నచ్చినట్లు, ఎవరికి చిత్తం వచ్చినట్లు వారు జీవిస్తున్నారట అండి. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి విమోచించి కనానుకు నడిపించాను. ఈ విమోచన, ఈ నిర్గమ కార్యములో నేను ఎవరి పట్ల పక్షపాతంగా లేను. నిజమే కదండి? దేవుడు ఇశ్రాయేలీయులను విమోచించిన కార్యక్రమంలో లేదా క్రమంలో ఆయన ఎవరి పట్ల అయినా పక్షపాతంగా ఉన్నాడా? ఎర్ర సముద్రంలో దారి ఏర్పడిందండి, ఆయన దగ్గరికి వచ్చి మీరు రండి, ముందెళ్ళిపోండి, వెనకాల పోతాడు అన్నాడా? చెప్పండి, పోనీ మీరు చెప్పండి. నాకు పూర్తిగా బైబిల్ తెలియదు అనుకోండి. ఎర్ర సముద్రం దారి ఏర్పడిపోయింది, పెద్ద రోడ్డు వేసాడు ఆయన ఎవరి దగ్గరికైనా వచ్చి పోనీ మోషే దగ్గరికి వచ్చి, మోషేను ముందెళ్ళిపో, వాళ్ళు పోతారు, వాళ్ళ మాట విన్నవారు అన్నాడా? అహరోను, నువ్వు యాజకత్వం చేస్తున్నావు, నువ్వు లేకపోతే నాకు యాజకత్వం చేసేవాడు ఎవడుండడు, ముందు నువ్వు వెళ్ళిపో, వాళ్ళు పోతారు అన్నాడా? అనలేదు కదా. ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు. ఆయన న్యాయంగా ప్రవర్తించడం, న్యాయంగా నడుచుకోవడం ఆయనకి ఇష్టం. ఎర్ర సముద్రం పాయలు చేశాడు, ఆరణ్యం నేలపడింది. అందరూ వెళ్ళే వరకు ఆయన న్యాయంగా ప్రవర్తించాడు, అందరూ వెళ్ళే వరకు ఆయన ధర్మంగా ప్రవర్తించాడు. అందుకనే న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. ఇశ్రాయేలీయుల జీవితంలో ఇంత గొప్ప న్యాయమైనటువంటి కార్యాలు చేశాడు. ఆయన చేసిన ప్రతి అద్భుతము న్యాయమైనదే, ఆయన చేసిన ప్రతి ఆశ్చర్యక్రియ న్యాయమైనదే, ఆయన అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదము న్యాయమైనదే. ఇంత న్యాయాన్ని పొందుకున్న మీరు ఎందుకు న్యాయాన్ని జరిగించడం లేదు? దేవుని ద్వారా ఇంత న్యాయాన్ని అనుభవిస్తున్న మనము, దేవుని ద్వారా ఇంత ధర్మాన్ని అనుభవిస్తున్న నీవు నేను ఎందుకు మనము సమాజములో, సంఘములో ధర్మముగా ప్రవర్తించడం లేదు? ఆయన అంటున్నాడు, ఏది ఉత్తమము ఇప్పటికైనా చెప్తున్నాను. ఎందుకంటే అంత్య దినములలో ఉన్నాం. ఎప్పుడు పడుకుంటే ఎవడు పోతాడో తెలియదు, ఎప్పుడు కూర్చుంటే ఎవడు పోతాడో తెలియదు. రోడ్డు మీదకి వెళ్తుంటే వస్తామోరేమో, అందుకని బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం. బయటికి వెళ్ళిపోతే నేను చెప్తాను, మా అమ్మ వస్తాను అంటే మళ్ళీ వస్తామని నమ్మకం లేదు. వస్తామని నమ్మకం అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా. మన మీద మనకే నమ్మకం లేదు. బయట బండి ఎక్కితే ఎవడు గుద్దేతాడో తెలియదు, నడుచుకుంటూ వెళుతుంటే ఎక్కడ పడిపోయి చచ్చిపోతామో తెలియదు, రాత్రి పడుకుంటే లేస్తామో లేదో తెలియదు. నీటి బుడగ కంటే వేస్ట్గా బతుకుతున్నామండి. నీటి ఆవిరి కంటే పనికిమాలిన జీవితాలు మనవి.
ఎలాంటి గ్యారంటీ లేనటువంటి బతుకుల్లో బతికినంతకాలం ఆయన ఏమంటున్నాడు అంటే న్యాయంగా బతకండి అంటున్నాడు. అంతే, బతికినంతకాలం న్యాయంగా బతకండి. ఎందుకు వచ్చింది అంటున్నాడు, ఎందుకు వచ్చింది అంటున్నాడు. ప్రియ విశ్వాసులారా, మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం అందరం జ్ఞానవంతులమే, వాక్యం అద్భుతంగా తెలుసు, బైబిల్ అద్భుతంగా తెలుసు. ఒక్కొక్కరిని వదిలితే గంటలు గంటలు ప్రసంగాలు చేస్తారు. నేను పక్కన వెళ్ళిపోతాను, పాస్టర్ గారి కంటే ఇళ్ళ బాగా చేశారంటారు. మీరు పాస్టర్ గారి కంటే ఇళ్ళు అద్భుతంగా చేశారంటారు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాక్యం స్వరం వినపడుతున్నప్పుడు క్రైస్తవ విశ్వాసంగా మనం గ్రహించాల్సింది, ఇది నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను ఆయన పాస్టర్ గారు మాట్లాడుతున్నారంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. పాస్టర్ గారు నా గురించే మాట్లాడారంటే మళ్ళీ ప్రాబ్లం. అది ఈ నన్ను తిట్టాడను లేకపోతే ఏదో అన్నాడు అనుకుంటా కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్పుతున్న నాతోనూ మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి మీతోనూ మాట్లాడుతున్నాడు. వాక్యము ఏం చేయాలంటే వాళ్ళ గురించే అని కాకుండా ఈరోజు వాక్యము ప్రార్థన చేసుకున్నప్పుడు, అయ్యా నాతో మాట్లాడు, ఈరోజు నాతో మాట్లాడు, వాళ్ళతో వీళ్ళతో గురించి నాకు అనవసరం. అందుకనే ఫస్ట్ సండే చెప్పాను కదండి, మన ఇంటి ముందు గోడ మనం కట్టేసుకుందాం. పక్కింటి గోడ కట్టాలని చూస్తే మన ఇంట్లో దొంగలు పడిపోతారు. పక్కింటి గోడ కట్టాలని చూస్తే మన ఇంట్లో ఏం పడిపోతారండి? దొంగలు పడిపోతారు. కనుక వాక్యం ఎవరికి? మనకి, నాకు, ఎస్పెషల్లీ నాకు. ఈరోజు వాక్యం మాట్లాడుతుందంటే న్యాయంగా నడుచుకోమని చెప్తుందంటే నేను న్యాయంగా నడుచుకోవాలి, నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ ఉన్న మీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ కోసం భలే చెప్పారు, వీళ్ళ కోసం భలే చెప్పారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఆయన ప్రతీకారం తీర్చే దేవుడు కాదు, ఆయన పక్షపాత. అందుకంటే ఆయన మాట్లాడతాడు. మనలో ఏ లోటు ఉందో, మనలో ఏ కొదువు ఉందో, మనలో సరిచేసుకోవలసిన ఏ అంశం ఉందో దాంతో క్లియర్గా మాట్లాడతాడు. ఎవరు అంగీకరిస్తే వారు ధన్యులండి. ఎవరు అంగీకరిస్తే వారు ధన్యులంతే. ఇక వారి నుంచి ఆ ధన్యత ఎవడు తీసివేయలేడు. అంగీకరించకపోతే అంతకంటే అన్యులు ఎవరు కూడా ఈ లోకంలో లేరంతే. కనుక ఈరోజు ఆయన అంటున్నాడు, న్యాయంగా నడుచుకుందాం, పోయిందేముంది? ఎప్పుడు ఎవడు పోతాడో, ఎవడు ఉంటాడో, ఎంతకాలం ఉంటామో తెలియనటువంటి జీవితాలు జీవిస్తున్నాం. బతికినంతకాలం న్యాయంగా పోదామా? బతికినంతకాలం ధర్మంగా జీవిద్దామా? బ్రతికినంతకాలం పక్షపాతం లేకుండా బతికేద్దామా? బతికినంతకాలం నాకేం చేరాలనుకుంటున్నాను ప్రభువా, నాకంటే ముందు వానికి ఇయ్యి, నాకంటే ముందు ఆమెకి ఇయ్యి, నాకంటే ముందు వారిని ఆశీర్వదించు, నాకంటే ముందు వీరిని దీవించు, నాకంటే ముందు వారిని బలపరచు, నాకంటే ముందు వారికి ఆహారం ఇయ్యి. ఎంత అద్భుతమైనటువంటి అనుభవంగా ఉంటుందండి ఇది. ఎంత అద్భుతమైన అనుభవంగా ఉంటుంది. ఒకరు ఎలా ప్రార్థన చేయడం మొదలుపెట్టారనుకోండి, సంఘం అంతా ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? నేను మీ గురించి చేసినట్లు మీరు నా గురించి చేస్తారు. అప్పుడు ఈక్వాలిటీ వస్తుంది, సమానత్వం వస్తుంది, పక్షపాతం లేని జీవితం వస్తుంది, న్యాయము క్రమంగా నడిచే అనుభవం వస్తుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఇదే కరువైంది సంఘాలలో, ఇదే కరువైంది సమాజంలో, ఇదే కరువైంది క్రైస్తవ జీవితంలో, ఇదే లేకుండా పోయింది. కనుక ఇప్పటికైనా ప్రాబ్లం ఏమీ లేదు. న్యాయం జరిగించండి, న్యాయంగా ప్రవర్తించండి, న్యాయంగా బ్రతకండి, న్యాయంగా మస్సలుకోండి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే న్యాయము జరిగించుట యెహోవానగు నాకు ఇష్టమన్న సంగతిని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యోహాను సువార్తలో అందుకనే ప్రభు చెప్తూ ఉంటాడండి, శిష్యులతో చెప్తూ ఉంటాడు. 7వ అధ్యాయం 24వ వచనంలో, వెలిచూపు వలన కాక మాట చదవండమ్మా. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనను. వెలిచూపును బట్టి మనం తీర్పు తీర్చకూడదటండి. న్యాయం ఏది న్యాయమో, ఏది ధర్మమో, ఏది కరెక్టో అదే జరిగించాలండి. లేకపోతేనటండి రోమపత్రిక 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు, రోమపత్రిక 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు మనం చదువుకుందామండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనం అందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము, నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్తున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడు తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. మనలో ప్రతివాడట నీ సహోదరి పట్ల, నీ సహోదరుని పట్ల, నీ పొరుగువాని పట్ల, తోటి విశ్వాసి పట్ల నీవేదైతే జరిగిస్తున్నావో, ఎలాగైతే ప్రవర్తిస్తున్నావో ఆ విషయంలో దేవుడు మనల్ని ఏం తీసుకొస్తాడటండి? జడ్జి చేస్తాడట, తీర్పులోనికి తీసుకొస్తాడట. మనుషులు తీరిస్తే తప్పించుకునే అవకాశం ఉంది, లాయర్ని పెట్టుకుని మనం బతికిపోతామండి. దేవుడు తీర్పు తీరిస్తే పరిస్థితి ఏంటి? మనుషులు తీర్పు తీరిస్తానండి, వాళ్ళు లాయర్ని పెట్టుకుంటారు, డబ్బులు పెట్టుకుని లాయర్ని పెట్టుకుని కింద మీద పెట్టేసి తప్పించేసుకుంటాం. ఒకవేళ దేవుడు తీర్పు తీర్చాడు అనుకోండి, మరి సపోజ్ ఏంటి పరిస్థితి? అవకాశం ఉంటుందా? ఉండదు. కనుక ఆయన తీర్పు తీర్చక ముందే
తీర్పు తీర్చుకోమంది. మనము ఇతరులకు తీర్పు తీర్చుకుండగా అందరి ఎడల సమానంగా, అందరి ఎడల న్యాయంగా, అందరి ఎడల ధర్మంగా, అందరి ఎడల ప్రేమ కలిగి మనం నడుచుకోవడానికి సిద్ధపడాల్సిందిగా వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక రెండవ విషయానికి మనం నడిపించబడదామని సమయం అవుతుంది. ఆయన చెప్తున్న రెండవ విషయం ఏంటంటే కనికరమును ప్రేమించుట. కనికరమును ప్రేమించుట. ఈరోజు ఈ మన జీవితం ఏంటో తెలుసా అండి? ఈ మన జీవితం ఏంటో తెలుసా? దేవుని కనికరం అంతే. మన ఈ జీవితం దేవుని కనికరం. ఆయన కనికర పడకపోతే ఈరోజు మనకి బతుకులు లేవండి. ఆయన కనికర పడకపోతే మనకి బతుకులు. అందుకని లూకాసు వార్త 6వ అధ్యాయం 35, 36 వచనాలలో ప్రభు ఈ మాటలు చెప్తున్నారండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 35, 36 వచనాలు త్వరగా చదువుకుందామండి. మీరైతే ఎట్టివారిని గురించి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మీరు సర్వోన్నతుని కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడైనట్లు మీరు కూడా కనికరమును ప్రేమించమంటే మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు. అంటే మిమ్మల్ని ఆయన కనికరపడ్డాడు, మీ పట్ల ఆయన కనికరం చూపించాడు, మీ ఎడల ఆయన కనికరమును కనుపరిచాడు కనుక మీరు కూడా ఎలా ఉండాలని కనికరం ప్రేమించమంటే మీరు కూడా కనికరము గలవారై ఉండండి. కనికరము కలిగి జీవించాలి, కనికరము కలిగి ప్రవర్తించాలన్నటువంటి ఆ గొప్ప సత్యాన్ని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఆయన కనికరపడడం వల్ల మనకి ఎన్ని మేలు జరిగాయి తెలుసా అండి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనం. ఆయన కనికరపడడం వల్ల మనం క్షమించబడ్డామండి. ఆయన కనికరపడడం వల్ల మనం ఏమయ్యామండి? క్షమించబడ్డాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో ఆయన కనికరపడడం వల్ల మనం బాగు చేయబడ్డాం. ఆయన కనికరపడడం వల్ల బాగు చేయబడ్డాం అంటే స్వస్థపరచబడ్డాం అనమాట అండి. స్వస్థపరచబడ్డాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. ఆయన కనికరపడడం వల్ల మనము చేర్చుకొనబడ్డాం. ఆయన మన ఎడల కనికరపడడం వల్ల మనం ఏమయ్యామండి? చేర్చుకొనబడ్డాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన కనికరపడడం వల్ల మనము తిరిగి జన్మించగలిగాం. ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని ఏం చేశాడటండి? లేకపోతే మనం చచ్చిపోవలసిన వారం అండి. అర్థమవుతుందా? ఈ బ్రతుకు మనది కాదు, చచ్చిపోవలసిన వారు, ఎప్పుడో చచ్చిపోవలసిన వారం. ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని ఏం చేశాడండి? నిజమే. అక్కడ 3000 తలాంతుల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఎంత అప్పు ఉందండి అతనికి? 3,60,00,000 అప్పు అండి. 3,60,00,000 అప్పు. రాజు అన్నాడు, అతన్ని చూచి జాలిపడి కనికరపడి, పోనీ అప్పు కొట్టేశాను అన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్నవారంతా ఎవరో తెలుసా అండి? ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనం అంతా ఎవరో తెలుసా అండి? వీళ్ళమే. ఎవరమండి? ఇక్కడ చేరి వచ్చిన మనం అందరం కూడా నీ అప్పు క్షమించాను పో అంటే బతికి ఇక్కడికి వచ్చాం. ఆయన ఏమన్నాడండి? 3,60,00,000 అప్పు 2000 సంవత్సరాల క్రితం చెప్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం అసలు కోట్ల లెక్క కూడా ఎక్కడ ఉండదండి. 3,60,00,000 అప్పు. ఆయన ఏమన్నాడంటే ఒక సామాన్యుడు, ఒక కూలి పని చేసుకునేవాడికి అనమాట అండి. ఆయన అన్నాడు, నీ అప్పు క్షమించాను పొమ్మన్నాడు. ఈరోజు మనల్ని కూడా నీ అప్పు క్షమించాను పొమ్మంటే మనం అందరం ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం మనం? అర్థమవుతుందా? గమనించండి. వాక్యము నాకును మీకును. ఎవరి గురించి చెప్పట్లేదు. మళ్ళీ వెళ్ళిపో కొనుక్కోకండి. నా కోసమే చెప్పేసారు ఈయన కొనుక్కోకండి, నా కోసమే చెప్పేసారని కొనుక్కోకండి. వాక్యం ఎవరు యాక్సెప్ట్ చేస్తే వారికి సంతోషం, ఆనందం, ఆశీర్వాదం. నేను ఎవరి కోసం చెప్పను, వాక్యం చెప్తాను అంతే. వాక్యం చెప్పేటప్పుడు మొదట నాకు నేను అన్వయించుకునే ప్రయత్నం చేస్తాను. ఎవరు అన్వయించుకుంటే వారు ఆశీర్వదించబడతారని మాత్రమే చెప్తాను. 3,60,00,000 అప్పు క్షమించబడిన వ్యక్తి హ్యాపీగా వెళ్ళాడు. ఈరోజు కూడా మనం అంతా ఎవరో తెలుసండి? 3,60,00,000 అప్పు క్షమించబడినటువంటి ఆ దాసులు మనమాట అండి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? అర్థమైంది కదా? ఏం చేస్తున్నాం? అర్థమైందా అండి? ఏదో ఫీలింగ్ ఇవ్వండి, ఏదో ఫీలింగ్ ఇవ్వండి అమ్మా. నాకు అర్థం కావట్లేదు మీరు ఏం అర్థమైందో. ఆ వ్యక్తి ఏం చేశాడు? ఎంత అంటే అచ్చున్నాడు అతను దాసుడు? 50 రూపాయలు అప్పు ఉన్నాడు. సాధించేసాడండి. పట్టుకుని 50 రూపాయలు అప్పు ఉన్నాడటండి. నా అప్పిస్తావా? పక్కనే కూర్చున్నాడు. అలాగే మీరు ఎలా కూర్చున్నారు? అలా కూర్చున్నాడు. పక్కన పెన్నిచ్చి పొడి చేస్తున్నాడు. నా అప్పిస్తావా ఇవ్వ, నా అప్పిస్తావా ఇవ్వ, నా అప్పిస్తావా 50. ఆ పెన్నిచ్చుకుని పొడి చేస్తున్నాడు. ఆ పక్కన వాళ్ళు చూశారు. రాజు దగ్గరికి వెళ్ళారయ్యా, నువ్వు 3,60,00,000 అప్పు క్షమించావు,
వీడికి పక్కన కూర్చున్నవాడు 50 రూపాయలు అప్పట పొడి చేస్తున్నాడు, చచ్చికొచ్చిన దగ్గర నుంచి తెగ పొడి చేస్తున్నాడు, వాడికి రక్తం వచ్చిన పొడి చేస్తున్నాడు, ఏటో చూడవయ్యా అన్నాడు. అయితే మీరు తీసుకెళ్ళి పొడి చేయడం లోనెట్టి అన్నారు. యజమాని ఏమన్నాడు, అయితే ఇంటికి తీసుకెళ్ళి మీరు లోనెట్టి పొడి చేయడం గొడవలు పోద్ది అన్నాడు. ప్రియ విశ్వాసులారా, కనికరం ప్రేమించడం అంటే ఏడో తెలుసా? కనికరాన్ని ప్రేమించడం అంటే ఆయన నీ పట్ల ఎలాంటి కనికరము చూపించాడో నీవు కూడా నీ తోటి సహోదరుల పట్ల, వీలైతే నీ శత్రువు పట్ల, వీలైతే నీ శత్రువు పట్ల కూడా, నీకు అత్యున్నవాని పట్ల కూడా, నీ దాసుని పట్ల కూడా, నీ సహోదరుని పట్ల కూడా నీవు అలాంటి కనికరాన్ని చూపించు. అంతే తప్ప పొడి చేయకు. ఆయన ఒక పోటు పొడితే మనం ఎక్కడుందండి? ఇక్కడ నిజంగా 3,60,000 మీరు 60 లక్షలు ఇవ్వలేదని ఆయన ఒక పోటు పొడిచుంటే ఎక్కడుందో మనం? ఎక్కడుందో తెలియదు. అలా పడలేదు. ఆయన ఆ దాసుని ఎడల కనికరపడి క్షమించాను పో అన్నాడు. ఈడొచ్చి 50 రూపాయలు అప్పున్నవాడిని కాల్చుకు తినేస్తున్నాడు. ఇదేమి న్యాయం చెప్పండి? ఇదేమి ధర్మం చెప్పండి? ఆయన అంటున్నాడు, కనికరాన్ని ప్రేమించండి అయ్యా. ఈ మీ జీవితం ఆయన కనికరపడితే వచ్చింది. ఈ మీ జీవితం ఆయన కనికర సంపన్నుడై, ఆయన కనికరాలటండి. ఆయన కనికరాలంటే ఎలాంటి కనికరాలండి? 119వ సంకీర్తన 156వ చరణంలో అంటాడు. ఈ మాట చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన 1 కాదు 2 కాదు, నాకు ఎన్ని అవసరమైతే ఆయన కనికరాలు ఇచ్చేస్తున్నాడు. ఆయన ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన కనికరాలు కట్టండి. కనికరం అంటే మనం ఎప్పుడు సింగులర్ యూజ్ చేస్తూ ఉంటామండి. అక్కడ ఏం రాస్తున్నాడండి? ప్లూరల్ రాస్తున్నాడండి. ఆయన ఏమిటండి? మన ఎడల ఆయనకున్న కనికరాలటండి. నేను ఎన్నాళ్ళు కనికరం అంటే సింగులర్ అనుకున్నానండి. కనికరం అంటే సింగులర్ కాదు, ప్లూరల్ అనమాట అండి. నీకు ఎన్నిసార్లు కనికరం కావాల్సి అన్నిసార్లు ఆయన ఇచ్చేస్తున్నాడు అంతే. మన ఎడలటండి ఆయన కనికరాలు మితిలేనివి, ఎన్నికలేనివి, లెక్కలేనివి. నీ పట్ల ఎన్నిసార్లు దేవుడు కనికరపడాలని కోరుకుంటున్నావో అన్నిసార్లు ఆయన కనికరపడతాడు అంతే. మరి నువ్వు కనికరాన్ని ప్రేమిస్తున్నావా? కనికరం కలిగి జీవిస్తున్నావా? అంతే కదండి. 145వ సంకీర్తన 9వ చరణంలో అంటాడండి, ఆయన కనికరములటండి, ఆయన కనికరములట ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవటండి. మనం కొంతమంది మీద కనికరపడుతూ ఉంటాం, కొంతమంది మీద ద్వేషం చూపిస్తూ ఉంటాం, కొంతమంది మీద ఇష్టం చూపిస్తూ ఉంటాం, కొంతమంది మీద కష్టపడిపోతూ ఉంటాం, కొంతమందిని ప్రేమిస్తూ ఉంటాం, కొంతమందిని ద్వేషిస్తూ ఉంటాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆయన కనికరములట ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయట అండి. ఆయన సమస్త, 1 కాదు 2 కాదు, తక్కువడి మీద ఉన్నాయి, గొప్పడి మీద ఉన్నాయి, లేదంటే అమెరికా వాడి మీద ఉన్నాయి, భారతదేశస్తుల మీద ఉన్నాయి, పాపి మీద ఉన్నాయి, పరిశుద్ధుల మీద ఉన్నాయండి. ఇలాంటి కనికరమును అనుభవించిన నీవు మరి కనికరాన్ని ప్రేమించవా? ఎదటి వ్యక్తి అట్లా కనికరాన్ని చూపించవా? జాలి చూపించవా? నువ్వు ఏమి చూపించకపోతే ఒకవేళ నీ కనికరం, నీ పట్ల ఆయనకున్న కనికరము ఉపసంహరించబడుతుందేమో చూడండి. మన పట్ల ఆయనకున్న కనికరము ఉపసంహరించబడుతుందేమో చూడండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో తెలుసా అండి? హోషేయ 6:6లో ఆయన బలిని కోరువాడు కాదు, కనికరమును కోరువాడు కనుక ఈరోజు మనకు చెప్తున్నాడండి. ఆయన మనము బలి అయిపోవడానికి, ఆయన ఉగ్రతకు బలి అయిపోవడానికి ఇష్టం లేక ఆయన బలిని కోరువాడు కాకుండా కనికరమును కోరుతున్నాడు కనుక ఈ మాటలన్నీ ఆయన మనతో చెప్తున్నాడు. కనుక ఈ రెండవ విషయం, కనికరాన్ని ప్రేమిద్దాం. ఎందుకంటే మనం కనికరించబడ్డాం కనుక మన ప్రియులను కనికరిద్దాం, మన స్నేహితులను కనికరిద్దాం, మన సహోదరులను కనికరిద్దాం, చివరికి మన శత్రువును కూడా కనికరిద్దాం. అది దేవుని యొక్క గుణం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? మొదట న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటి? 2 విషయాలు చెప్పిన ఉదాహరణలు. 1, పక్షపాతం లేకుండా ప్రవర్తించడం. 2, నాకేది జరగాలని కోరుకుంటున్నాను, ఏ సంతోషం, ఏ మేలు, ఏ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం, మొదట అది ఎదుటి వ్యక్తికి రావాలనుకోవడం, అది న్యాయంగా ధర్మంగా నడుచుకోవడం. ఇక రెండవది కనికరం ప్రేమించడం. నీవు ఏ కనికరాన్ని అయితే పొందావో దేవుని యొద్ద నుంచి, ఆ కనికరాన్ని నీ సహోదరుడు, నీ పొరుగువాను, నీ శత్రువు ఎడల కూడా చూపించడానికి నీవు సిద్ధపడాల్సిందిగా గుర్తు చేస్తున్నావు. ఇక అత్యంత ప్రాముఖ్యమైన విషయం అండి, దీన మనస్సు కలిగి క్రైస్తవుడు అంటే, అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? అక్కడి నుంచి చెప్తాడండి. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇది చెప్తూ ఉంటాడు. ఆ వచనం అంతా కూడా చదువుకొని మనము దాన్ని భాగాలు చేసుకుందామండి. తీసారా? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు
ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా. ఎంత గొప్ప దేవుడు అండి! పరలోకమందున్న దేవుడు పాపుల మధ్య జన్మించాడు. అక్కడ చెప్తున్నటువంటి విషయాలు, ఆయన దేవుడు ఎంత తగ్గించుకున్నాడో చెప్తున్నాడు. ఆయన దేవుడై ఉండి మనిషిగా పుట్టాడటండి. ఆయన దేవుడై ఉండి మనిషిగా పుట్టాడు. ఈ కంపారిజన్ గమనించారా అండి? ఈ కంపారిజన్ గమనించారా? దీనిని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ మీకే దేవుడు పోస్ట్ ఇచ్చాడు, ఇది పోస్ట్ అనుకుందాం, మీకు దేవుడు పోస్ట్ ఇచ్చేసాడు అనుకోండి. మీకు దేవుడు పోస్ట్ ఇచ్చేసాడు, దేవుడు దిగుతామా? నేను చెప్తున్నాను, మీకు దమ్ము లేదేమో, నేను దిగను. ఒకవేళ మీకు చెప్పడానికి అంతా అది లేదేమో, కానీ నేనైతే దిగను. దేవుడు పోస్ట్ ఎవడు దిగుతాడండి? నిజంగా పోస్ట్ ఉంటే కనుక ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు పోస్ట్ ఎవడు దిగుతాడు చెప్పండి? కానీ అక్కడ ఆయన దేవుడై ఉండి మనుష్యుడైపోయాడు. ఇది మనం పాటించాల్సిన వాక్యం. అంటే ఆహా ఊహ అంటాం కాదు, పాస్టర్ గారు సూపర్ చెప్పారండి, ఇది కాదు. నిజంగా సూపర్ అయిపోవాలంటే అది మనం మన జీవితంలోనికి అన్వయించుకోవాలి, దాని ప్రకారం జీవించేయాలి, అలాగ నడిచేయాలి. అలా నడిచేస్తే నిజంగా అద్భుతంగా ఉంటుందండి. ఆయన దేవుడై ఉన్నాడట. దేవుడై ఉండి కూడా ఎంత విధేయత చూపించినట్టు మనుష్యుడైపోయాడటండి. దేవుడైండి మనుష్యుడైపోయాడటండి. కుమారుడైండి దాసుడైపోయాడటండి. ధనవంతుడైండి రిక్తుడైపోయాడటండి. మహిమాన్వితుడైండి మట్టి నుంచి చేయబడిన మనిషిగా మారిపోయాడండి. మరణము లేనివాడయుండి శిలువ మరణము పొందాడటండి. అత్యధికుడయుండి అత్యల్పునిగా మారిపోయాడటండి. ఈ వచనాలలో ఉన్న విషయాలు ఇవే. ఇది విన్న తర్వాత ఇవన్నీ అవసరమా మనకి? మళ్ళా చెప్తున్నానండి, ఎవరిని నేను టార్గెట్ చేసుకుని దయచేసి గమనించండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఈయన టార్గెట్ చేసేసాడు అనుకోకండి. వాక్యం యాక్సెప్ట్ చేస్తే చాలా సంతోషం అండి, ఆనందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది కదండి. ఒక్కసారి ఆ మాటలు చూడండి. ఆయన దేవుడయ్యండి మనుష్యుడిగా మారిపోయాడు, కుమారుడైండి దాసునిగా మారిపోయాడు, ధనవంతుడిని రిక్తుడైపోయాడు, మహిమాన్వితుడైండి మట్టి శరీరంగా మారిపోయింది, మరణము లేనివాడైండి శిలువ మరణం పొందాడు, అత్యధికుడైండి అత్యల్పునిగా జీవించాడు. ఈ కంపారిజన్ గమనించండి. ఇంత అద్భుతమైన దేవుని కృపను పొందిన మనం, ఇంత అద్భుతమైనటువంటి దేవుని ప్రేమను రుచి చూచిన మనం, ఇంత అద్భుతమైనటువంటి దేవుని విధేయతను ధ్యానిస్తున్న మనం, ఈ విధేయత మన జీవితంలో ఉందా? ఈ దీన మనస్సు మన జీవితంలో ఉందా? ఈ తగ్గింపు మన బ్రతుకులో ఉందా? ఆలోచించండి. ఇది లేకపోతే నువ్వు లేనట్టే, ఇది లేకపోతే నువ్వు ఉన్నా లేనట్టే. అందుకనే ఆయన చెప్తున్నాడు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట, నా ఎదుట కాదండి. మనం ఏం చేస్తామంటే, అర్థమైంది కదా, మనం ఏం చేస్తాం? అర్థమైంది కదండి. మనుషుల ఎదుట ఇంకా మనంత దీనత్వం కలిగిన వారు ఎవ్వరు లేరు. మనుషుల ఎదుట మనంత విధేయత కలిగిన వారు ఎవ్వరు లేరు. మనుషుల ఎదుట అయ్యో మనంత మంచివారు ఎవరు లేరు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించి, నా ఎదుట కాదు. ఎందుకంటే నేను మీది దీన మనస్సు అహంకార మనస్సు నాకు తెలియదు కదండి. మీరు నమస్కారం పెడతాను, తిడితే పడతాను. మీది దీన మనస్సు కాదో నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? హృదయ అంతరంగములు చూచుచున్న దేవునికి మీది నిజముగా దీన మనస్సు, ఇంకో మనస్సు ఆయనకు తెలుసు. కనుక ఆయన చెప్తున్నాడు, మీరు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు, మనుషుల ఎదుట కాదు, లోకము ఎదుట కాదు, సమాజము ఎదుట కాదు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇది చాలా ప్రాముఖ్యమైందండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆయన మన కొరకు దీనుడయ్యాడు. ఆయనకు కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. కనుక మనము దీన మనస్సు కలిగి పేతురు మొదటి పత్రికలో అంటాడండి, 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరందరూ ఎదుటవాని ఎడల, మీరందరూ, మనం అందరము, మీరు అంటే ఇక్కడేం వ్యత్యాసం లేదు, మనం అందరము ఎదుటివారి ఎడల ఎలా ఉండాలండి? దీన మనసు కలిగి ఉండాలంతే, దీన మనసు కలిగి ఉండాలంతే. ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టేస్తే మనకి ఎందుకండి అన్నిని?
ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టేస్తే మనకి ఎందుకు ఇవన్నీ? ఆయనే మహిమను విడిచిపెట్టేస్తే మనకి ఎందుకు గొప్పలు? అన్ని విడిచిపెట్టిన ఆయన వెంబడిస్తున్న నీవు నేను ఏది విడిచిపెట్టకుండా ఉంటే ఆయనను వెంబడించినట్ట, ఆయనను విడిచిపెట్టినట్టు ఆలోచించాలి. కనుక ప్రతి ఒక్కడునట్టండి ఎదుటి వాని యెడల ఏం కలిగి ఉండాలటండి? దీన మనస్సు కలిగి ఉండాలటండి. లేకపోతే ఆయన అహంకారులను ఎదిరించి, నేను చెప్పడం లేదు ఇది, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను చూపిస్తాడు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ప్రశ్న వేస్తానండి, ముగించేద్దాం, చాలా సమయం అయిపోయింది, తిట్టుకుంటా. పరలోక రాజ్యం వెళ్ళాలని ఎంతమందికి ఉంది చెప్పండి? ఎవరికి లేదా? ఓహో, ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది. ఇప్పుడు మనకి ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది తప్ప పరలోక రాజ్యాన్ని వెళ్ళాలని ఎవరికి? అసలు మన క్రైస్తవ జీవితం యొక్క గమ్యం ఏంటి చెప్పండి? వెళ్ళాలని ఉందా? వెళ్ళాలా లేదా? వెళ్తారా లేదా? ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం తీయండి. మీరు వెళ్తామన్నారు కాబట్టి వెళ్తారో లేదో తేల్చేద్దాం. ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ఈసారి వెళ్తారా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వెళ్తారా? ఏమండి ఎత్తరే? చూస్తాను, నేను కాదు, దేవుడు చూస్తాడు. నాకైతే కనిపించదు. ఏం చెప్తున్నాడంటే, క్రైస్తవుని గమ్యము పరలోక రాజ్యం అయితే, క్రైస్తవుని గమ్యము దేవుని సన్నిధి, దేవుని రాజ్యం అయితే, నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీ దాన ధర్మాలు, నీ గొప్పలు, నీ ప్రతిష్టలు ఏమీ కాదు. ఎవడైతే ఆత్మ విషయములో దీనత్వము కలిగి ఉంటాడో, ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో, ఎవడైతే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉంటాడో వాడు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తాడట. ఇంకెవడు వెళ్ళాడండి? మనం వెళతామా లేదా తెలుసుకోండి. వెళ్ళాలనుకుంటే ప్రతి ఒక్కరూ నీ సహోదరుని దీన మనస్సు కలిగి జీవించండి. ప్రతి ఒక్కరూ నీ పొరుగు వాని యెడల దీన మనస్సు కలిగి బ్రతకండి. ఎందుకు వచ్చిన పగలు, ఎందుకు వచ్చిన ప్రతీకారాలు? మనకి ఎంతకాలం బతుకుతాం తెలియనటువంటి తాత్కాలిక జీవితాలు. కళ్ళు మూస్తే తెరిచే ఓపిక ఎవరికి లేదు. ఇంకో గంట మాట్లాడితే నేను పడిపోతాను, ఇంకో గంట ఉంటే మీరు పడిపోతారు. అవసరమా మనకిది? ఏమీ లేదు కదా. కనుక దీన మనసు కలిగి ఉందాం, తగ్గింపు కలిగి ఉందాం, విధేయత కలిగి ఉందాం, వినయం కలిగి ఉందాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ విధేయత కలిగిన వారికి పరలోక రాజ్యమే కదండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఎవని యొద్ద నివసిస్తాడో చెప్తున్నాడండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఎలాగో సెలవిస్తున్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలమును నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు. ఎక్కడ ఉంటాడటండి ఆయన? మనలో దేవుడు ఉండాలంటే, మనము దేవుని యొద్ద ఉండాలంటే, దేవుని యొద్ద అంటే పరలోక రాజ్యంలో, మనలో ఈ లోకంలో జీవించినంతకాలం దేవుడు ఉండాలంటే, మనము దేవుని యొద్ద ఉండాలంటే అన్నిటికీ డిగ్రీ ఏంటో తెలుసా? ఎలిజిబిలిటీ ఏంటో తెలుసా? దీన మనస్సు అంతే. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, అంత విన్న తర్వాత ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాం. మెట్టుకు సహోదరులరా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఎందుకు ఇవన్నీ? అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడండి. మీరు దేని మీద ధ్యానం ఉంచుకోవాలి? అసలు ఏ యోగ్యత కానీ, ఏ మెప్పు కానీ ఉందంటే అది దేని వలన వస్తుంది? అలా రావాలంటే ఏం చేయాలంటే, మీరు ఏ యోగ్యత అయినా మెప్పైనా దేవుని యొద్ద పొందుకోవాలంటే కనుక మీరు దేని మీద ధ్యానం ఉంచాలంటే, ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. ఎందుకు వచ్చింది? మనకి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసులారా, క్రైస్తవనిగా నీ టార్గెట్ ఏంటో ఇక్కడ చెప్తుంది. యోగ్యమైనవి, పవిత్రమైనవి,
న్యాయమైనవి, ఖ్యాతి గలవి, రమ్యమైనవి, వీటి మీద ధ్యానం ఉంచుకోండి. ఇవి శాశ్వతమైనవి పరలోక రాజ్యంలో. మిగతా అన్నీ కూడా వస్తాయి పోతాయి, కమ్ అండ్ గో, వస్తాయి పోతాయి అంతే. వాటి వలన ప్రయోజనం ఏమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే, అవి ఉన్నా లేకపోయినా మనం బతుకుతాం, అవున్నా లేకపోయినా మనం బతుకుతాం. అవున్నా లేకపోయినా నువ్వు ఫలానా కాదు కదా, నీకు పరలోక రాజ్యం లేదనైనా అండు. అవున్నా లేకపోయినా పోతా. ఏ ఉండాలా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే? న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలా, దీన మనసు కలిగి ఉండాలి. ఉందామా? చెప్పరు. న్యాయంగా నడుచుకుందామా? కనికరాన్ని ప్రేమిద్దామా? ఓకే, చాలా సంతోషం. ఆమెన్ అని అందరం చెప్దాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామమునకు వందనాలు తండ్రి. నిజమే ప్రభా, వేలాది నదులంత విస్తార తైలు మానించి కోరుకోవటం లేదు, ఎడ్లను గొర్రెలను మానించి కోరుకోవటం లేదు, మా జ్యేష్ఠ సంతానమును, మా ప్రథమ ఫలమును, మా గర్భఫలమును అస్సలు కోరుకోవటం లేదయ్యా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుతుంది. విను, న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు. ఇదే కదా నిన్ను కోరుతున్నాడు, ఇదే కదా నిన్ను కోరుతున్నాడని ఈరోజు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, ఏ మెప్పైనా యోగ్యత అయినా ఉన్న ఎడల, ఏది యోగ్యమైనవో, ఏది రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి మేలైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద, అనగా మీ పరలోకము మీద మేము దృష్టి ఉంచుకొని, ఈ పాపలోకములు అన్నీ కూడా తాత్కాలికమని భావించి, ఈ తాత్కాలికమైన వాటి కొరకు న్యాయమైనవి విడిచిపెట్టి, ఈ తాత్కాలికమైన వాటి కొరకు కనికరమును విడిచిపెట్టి, ఈ తాత్కాలికమైన వాటి కొరకు దీనత్వమును విడిచిపెట్టి, ఒకవేళ మీ ఎదుట దోషులుగా తీర్పులో నిలుస్తున్నామేమో ప్రభువా, మమ్మల్ని క్షమించండి. విన్న వాక్యం మమ్మల్ని కదిలించి, సరిచేసి, క్రమపరిచి, మీ సన్నిధిలో న్యాయముగా నడుచుకుంటూ, కనికరమును ప్రేమిస్తూ, దీన మనస్సు కలిగి మీ ఎదుట ప్రవర్తించుటకు, తద్వారా మీ పరలోక రాజ్య వారసులు అవుటకు సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయాలను కదిలించి, ఫలింపచేసి, వాక్యానుసారమైనటువంటి రూపాంతర అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి, మీ చిత్తానుసారమైన వారిగా మమ్మల్ని మలుచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.